సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి 38వ వచనము, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనము. అపోస్తలుడైన పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ వరం ఇస్తాడు దేవుడు. పాప క్షమాపణ, మారు మనసు ఉండాలా చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. పాప క్షమాపణ ఉంటేనే వరము, పరలోక వరం అంటే పరలోక రాజ్యంలో ఉంటావు నువ్వు. పాప క్షమాపణ, మారు మనసు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వరం అన్నాడు ఆయన, ప్రత్యేకంగా చదువు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వరము. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయములో ఒక స్త్రీ కనబడుద్ది. యోహాను సువార్త 4వ అధ్యాయము 83వ పేజీ, 83వ పేజీ, 4వ అధ్యాయము 10వ వచనము, 4వ అధ్యాయము 10వ వచనము, 10-11 వచనాలు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదవు. నేను నీ దగ్గరికి రావటము వరము నీకు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సమరయస్త్రీతో చెప్తున్నాడు. నేను నీ దగ్గరికి రావటం నీకు వరము. ఈ వరము నీకు అనుగ్రహింపబడింది ఈ ఉదయకాలమున. ఈ వరమును నువ్వు నిర్లక్ష్యము చేస్తే నరకములో ఉంటావు. ఈ వరమును నీవు అనుగ్రహించబడితే నీవు పరలోకములో ఉంటావు. దేవుని వరము. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకిమ్మను నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. జీవజలం ఇచ్చాడు, ఇస్తానన్నాడు ఆయన. ఈ బావి తోడుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉందయ్యా, నాకు జీవజలము కావాలంది ఆమె. అయితే నీ పెనిమిటి పిలుసుకురా అన్నాడు. నా పెనిమిటి లేరా అంది. 5 పెనిమిట్లు ఉన్నారు. గ్రహించింది ఆమె, ఈయన ప్రవక్త అని గ్రహించింది. ప్రవక్తకు తప్ప నేను చేసే పనులు ఎవరికి తెలియదు. ఈయన ప్రవక్త అని గ్రహించి ఆమె పోయి ఆమె ఉన్న ప్రాంతం అంతటికి యేసు ప్రభుని గురించి చెప్పింది, మెస్సీని గురించి చెప్పింది. అందరూ వచ్చి ఆయన చూచారు, విడిచిపెట్టింది, కడవ పక్కన పెట్టి వెళ్ళిపోయింది. ఈయన ప్రవక్త, వచ్చి చూడండి అని చెప్పి అందరికి చెప్పింది. దేవుని వరము నేను నీ దగ్గరికి రావటము. నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే కష్టం నీకు. పరలోకంలో ఉండలేవు, నా దగ్గర స్థానం ఉండదు నీకు చెప్పాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 174వ పేజీ, గలతీయులకు రాసిన పత్రిక 171వ పేజీ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. యేసు ప్రభు మీద ఆశ పెట్టుకొని ఉండాలా. ఆయన మీద విశ్వాసం ఉంచి
ఆశ నిగ్రహం అన్నాడు. ఆశ ఎదురు చూడాల. ప్రేమ ఉండాల నీలో, ఆత్మఫలము. ఇందాకేం చెప్పాడు? వరము, ఆత్మవరము. వరం ఇస్తాను నేను మీకు. మారు మనసు ఉండాలా, పాపక్షమాపణ ఉండాలా. ఆరు మనసు పాపక్షమాపణ లేకపోతే వరం రాదు నీకు. ఆ ఒప్పుకుంది, నిజమేనయ్యా 5 పెనిమిట్లు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిడు కాదు. ఒప్పుకుంది, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. పరలోకంలో ఉంది ఆమె. నేను నీ దగ్గరికి రావటము దేవుని వరము. వరము నీకు, నేను రావటం నీకు వరము. వరము ఇచ్చే దేవుడు. పరలోకంలో ఉంటాం మనము, అది వరము. ఆ వరం కోరుకోవాలి. ఆ పరలోకంలో ఉండాలంటే పాప క్షమాపణ, మారు మనసు ఉండాల. అపోస్తల గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనము. 2వ అధ్యాయము 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎవరు వాక్యం విన్నారు? పేతురు యొక్క వాక్యం విన్నారు. పేతురు ప్రసంగించినాడు. అపోస్తలుడు, ఆది అపోస్తలుడు పేతురు. యేసు ప్రభువుకు దగ్గరగా ఉంటాడు ఆయన. పేతురు సముద్రం మీద నడిచాడు, నీళ్ల మీద కొద్ది దూరం నడిచాడు. నేను నడుస్తానన్నాడు, నడవమన్నాడు. కానీ మరలా మునిగిపోయాడు, పైకి లేపాడు. ఎందుకు? గాలిని చూశాడు, భయపడ్డాడు. యేసు ప్రభువుని చూస్తే భయం ఉండదు నీకు. ప్రభువును చూస్తూ నువ్వు ప్రయాణించాలా. ప్రభువును చూడకుండా అటు ఇటు చూసావంటే జారిపోతావు, పడిపోతావు. సముద్రం మీద నడిచావు కదా, 2 అడుగులన్నీ వేసావుగా. 4 అడుగులైనా వేసాడు పేతురు. కొద్ది దూరం నడిచాడు, రాసింది బైబిల్లో. అటువంటి శక్తి పేతురు. తలక్రిందులు చేశాడు భూలోకాన్ని శిష్యులు. అటువంటి వ్యక్తి ఈయన. ఏం చెప్పాడు ఆయన? 41వ వచనము. అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి. బాధనాల బాధ విని మారు మనసు పొందాలా. 3,000 మంది పొందారా మీరు మారు మనసు? పొందితే ధన్యుడు, నువ్వు ధన్యురాలువు. పొందకపోతే నిత్య నరకం అగ్నిగుండము. వరం ఇది నీకు. ఈ ఉదయ కాలపు ఆరాధన నీకు వరం ఇది. ప్రత్యక్షమైనాడు దేవుడు నీ దగ్గర. చేర్చుకోవాలి నువ్వు ఆయన్ను. ఆయన అంగీకరించి నువ్వు చేర్చుకుంటే ధన్యుడు, ధన్యురాలువు. నీ తలుపు తెరవబడాల, నీ హృదయం తెరవబడాల. తెరవబడకపోతే ఆయన ప్రవేశించలేడు. నీ హృదయంలో చేర్చుకోవాలి, తలుపు తీయాలా. తడతా ఉంటాడు ఆయన. సమరయ స్త్రీ హృదయం తెరవబడింది. తెరవబడటం అంటే కనుక్కుంది, ఈయన మెస్సయ్య. పాపం విడిచిపెట్టేసింది. సమరయ స్త్రీ పరలోకంలో ఉంది ఆమె ఇప్పుడు. చూడండి 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరి అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. మహత్కార్యాలు, సూచక క్రియలు చేశారు. భూలోకాన్ని తలకిందులు చేసినారు శిష్యులు. అందులో ఒకడు పేతురు. మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, చనిపోయిన వాడు బ్రతికించాడు పేతురు. గొప్ప వ్యక్తి ఆయన. తల క్రిందులుగా సిలువ వేయించుకున్నాడు. నన్ను ఇటు వేయబాకండి ఆ సిలువ, తల క్రింద పెట్టి సిలువ వేయండి అన్నాడు. అటువంటి మరణం అనుభవించినాడు పేతురు యేసు ప్రభు కోసం. ఏమనుభవించావు నువ్వు? సాక్ష్యం ఉండాలి నీకు. నీకు వరము రావాలంటే సాక్షిగా జీవించాల. ప్రభు కొరకు సాక్షి జీవితం జీవించాల. నీ సాక్షి ఉండాల. నువ్వు విట్నెస్ ఉండాల. నీకు విట్నెస్ ఉండాలా. గుడ్ అని ముద్రేయాల. నీకు గుడ్ అని ముద్రేయాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు రక్తంలో కడగబడాలి నువ్వు. అప్పుడు నీ హృదయము తేటగా ఉంటుంది. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూస్తారు. వాళ్ళలో ప్రవేశిస్తాడు యేసు ప్రభు.
ఆయన వాక్యం విని అంగీకరించాలా. చూడండి, ఏబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము, పాత నిబంధన గ్రంథము 445వ పేజీ, 445వ పేజీ, ఏబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము, 34:10. దేవుడు 10వ వచనము, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవుడు ఉన్నాడని ఇక్కడికి వచ్చారు. వరము, దేవుడు వరం ఇస్తానన్నాడు, మీకు వరం ఇస్తానన్నాడు. దేవుడు దుష్కార్యం చేయడైనా వరం ఇచ్చే దేవుడు మనకి. నువ్వు శ్రమపడు, నీకు వరం ఇస్తాడు. కష్టపడు, నీకు వరం ఇస్తాడు. అబద్ధం ఆడొద్దు. కష్టపడాలా, శ్రమపడాలా, శోధనలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, అప్పుడు ఇస్తాడు నీకు వరము. సహించాల, నువ్వు సహించాలా. ఆశా నిగ్రహం ఉండాలా. ఆశా నిగ్రహం అంటే కనిపెట్టుకొని ఉండాలి. అది ఆశా నిగ్రహము. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఆశతో ఎదురు చూసినారు. 5 ఏమైపోయారు? మిగతా 5 విడిచిపెట్టబడ్డారు. ఆశ లేదు వాళ్ళకి, నిర్లక్ష్య జీవితం జీవించినారు. ఆశా నిగ్రహం ఉండాలా. ఆశ ఎదురు చూసినారు వీళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు. యేసు ప్రభుతో కొనిపోబడినారు పెళ్లి కుమారునితోటి. దేవుడు ఎంత మాత్రమును, 12వ వచనము, దేవుడు ఎంత మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతావు, పరలోకంలో చేర్చబడతావు. భూలోకంలో నీకు ఏది కావాలని అన్ని ఇస్తాడు ఆయన. నువ్వు అడక్క ముందే ఇస్తాడు. నీ అవసరత ఏంటి ఆయనకి తెలుసు. నీకేమేం కావాలో, నీ పిల్లలకి ఏమేం కావాలో, నీ కుటుంబానికి అవసరాలు ఏమిటో, నీ కుటుంబానికి రావాల్సినటువంటి అవసరం ఏమిటో, ఏమై ఉన్నది అన్నీ ఆయనకి తెలిసి అన్నీ ఇస్తాడు ఆయన. నువ్వు అడక్క ముందే ఇస్తాడు. న్యాయం తప్పడు ఆయన. నా ఎదుగు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయను. కనికర పడతాడు ఆయన. కనికరమ కలిగిన దేవుడు ఆయన. మనం వచ్చాము ఆయన దగ్గరికి. ఇక్కడికి రావటం అంటే ఆయన దగ్గరికి వచ్చినట్టు. మనము ఇక్కడికి రావటం అంటే, ఈ సన్నిధికి రావటం అంటే ప్రభువు ఉన్నాడని వచ్చాం మనము. ప్రభు కొరకు వచ్చావు. ప్రభు కొరకు రావాలని నువ్వు ప్రభు మాటలు వినాలా, ఆయన వాక్యాన్ని అంగీకరించాలా. పాపక్షమాపణ, మారు మనసు పొందితే నీకు వరము అన్నాడు ఆయన. పరలోకంలో చేర్చబడతావు నువ్వు. దుష్కార్యము చేయడు ఆయన. ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు నీ పట్ల. ఘన కార్యాలు చేస్తాడు ఆయన. ఘన కార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలా. అప్పుడు ఆశీర్వదింపబడతావు నువ్వు. వరం ఇస్తాడు నీకు. కష్టపడాలా. అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, అపవిత్రమైన పనులు చేసే వరం రాదు నీకు. ఇక్కడికి నేను వచ్చాను, నిన్ను రక్షించడానికి వచ్చాను. వరము నీకు. లేదా చనిపోతావు. 5 పెనిమిట్లు ఉన్నారు నీకు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. చనిపోతావు నువ్వు. నేను రాకపోతే నువ్వు చనిపోతావు. నేను రావటము నీకు వరము. నువ్వు బ్రతకాలా, నా దగ్గర ఉండాలా. నువ్వు నా కుమార్తెవు నువ్వు. అదే ప్రభు ఆశ. సమరశ్రీ దగ్గరికి వచ్చేసాడు. దాహం ఇమ్మన్నాడు. అన్నీ తెలుసు ఆయనకి. ఏమి మాట అంటదని కూడా తెలుసు. రక్షించాడు ఆమెను. వరము దేవుడు ఇస్తాడు, వరం ఇస్తాడు. 12వ వచనం, 34, 12. దేవుడు ఎంత మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు ఆయన. నేను చనిపోయాను నీ కొరకు. నీకు శత్రువు ఉండకూడదు. నీకు అందరూ నీకు మిత్రులుగా ఉండాలా. శత్రువు ఉంటే నువ్వు ఆశీర్వదింపబడలేవు నువ్వు భూలోకంలో. శత్రుత్వంతో ఉంటే నువ్వు ఆశీర్వదింపబడలేవు భూలోకంలో. జాగ్రత్త అన్నాడు. శత్రువు అనేవాడే ఉండకూడదు నీకు. వాళ్ళు నీ పట్ల శత్రుత్వం చూపినా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని ప్రేమించాలన్నాడు. శత్రువు అనేవాడు నీకు ఉండకూడదు అన్నాడు. 11వ వచనం, 34వ అధ్యాయము 11వ వచనం.
నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. మన క్రియలు మన వెంట వస్తాయి. మనం మంచి చేస్తే మంచి ఫలం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలమే వస్తుంది. మంచి ఫలం ఫలించాలంటే యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచాలా. మన క్రియా ఫలము చెప్పాడు కదా. గలతీయులకు రాసిన పత్రిక ఇందా చెప్పాడు కదా, 5వ అధ్యాయము 22వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చదువమ్మా. 5వ అధ్యాయము 22వ వచనము. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనది ఏదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. యేసు ప్రభుకి ఇష్టముగా ఉండాలి. మనము ఇష్టముగా ఉండాలంటే వీటన్నిటిని మనము గైకొని అనుసరించాలి. ఇవి ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి మనలో. చెప్పాడు ప్రభు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనము. బుద్ధిమంతుడు అమ్మా అపాయము వచ్చుట చూచి నడుచుట యథార్థమంతులకు రాజమార్గము. ఈ మార్గము నీకు ఉండాలా. ఈ మార్గం ఇస్తానన్నాడు నీకు. రాజమార్గం కావాలి నీకు. నీ పేరు రాజకుమారి, రాణిలాగా ఉండాలి నువ్వు. నా కుమార్తెలాగా ఉండాలి నువ్వు. రాజులాగా ఉండాలా. నేను రాజును, నువ్వు నా బిడ్డవు. చిన్న రాజులాగా ఉండాలా. ఎలా ఉండాలా నువ్వు? రాజమార్గంలో నడవాలి నువ్వు. వెడల్పు మార్గంలో నడిస్తే నాశనం అది. వెడల్పు మార్గంలో వెడల్పుగా ఉండే ప్రదేశం నడిచే నరకం అగ్నిగుండం చెప్పాడు ఆయన. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చెడుతనం విడిచిపెట్టాలా. పాపము జోలికి వెళ్ళకూడదు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపక్షమాపణ, మారు మనిషి ఉండాలా. పేతురు భక్తుడు చెప్పినాడు, పాపక్షమాపణ ఉండాలి, మారు మనిషి ఉండాలా. అప్పుడు నీకు వరం ఇస్తాను పరలోకంలో. అది రాజబాట. రాజులు నడుస్తారు ఈ బాటలో. రాజబాట, రాజు మార్గం అది. ఆ మార్గం గుండా వెళ్ళాలి మనము. చెడుతనమును విడిచిపెట్టాలి నువ్వు. చెడు సహవాసం ఉండకూడదు నీకు. చెడ్డ క్రియలు చేయకూడదు. అపవిత్రమైన క్రియలు చేయకూడదు. దుష్కార్యాలు చేయకూడదు. అతిక్రమము చేయకూడదు. దొంగతనము చేయకూడదు. వ్యభిచారము చేయకూడదు. మోసము చేయకూడదు అని చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్పాడు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. యథార్థపరుడు అయి ఉండాలి. యథార్థవంతులు ఉంటారు పరలోకములో. అబద్ధికులు ఉండరు. అబద్ధికులు నరకంలో ఉంటారు. అబద్ధికులు నరకంలో వేసేస్తాడు, అగ్నిగుండంలో వేసేస్తాడు. రాజమార్గంలో నువ్వు ఉండాలంటే యథార్థత ఉండాలా. యథార్థత కలిగి జీవించాలా. యథార్థపరుడు అయి ఉండాలా. బుద్ధి కలిగి ఉండాలా. జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆశా నిగ్రహముతో ఎదురు చూడాలి ఆయన కొరకు. ఫలిస్తావు అప్పుడు నువ్వు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 91వ పేజీ నంబర్ 91. యోహాను సువార్త 10వ అధ్యాయము 1-2-3 వచనములు. 1-2-3 వచనములు. 10వ అధ్యాయం 1-2-3 వచనములు. గొర్రెల దొడ్డిల ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. దొంగోళ్ళు వచ్చారు చాలా మందిని. దొంగోళ్ళు ఎట్టా సార్ తెలుసా? విధవరాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కుంటారు. ముందు లిస్టు రాసుకుంటారు. ఆ విధవరాళ్లలో డబ్బున్న వాళ్ళని ఎన్నుకుంటారు బాగా.
వాళ్ళు దొంగోళ్ళు వస్తారు, మాయా వేషం వేసుకొని వస్తారు, తెల్ల సొక్కాలు, దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. జాగ్రత్త, నమ్మొద్దు అన్నాడు యేసు ప్రభు. నమ్మొద్దు అన్నాడు. చెప్పండి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వార పాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. సొంత గొర్రెలుగా ఉండాల. ముద్ర వేయాలి నీకు, నా గొర్రెనైన, మై సన్ మై డాటర్ ముద్ర వేస్తాడు ఆయన. పేరు పెట్టి పిలుస్తాడు. కొత్త పేరు వస్తుంది నీకు, కొత్త పేరు వస్తుంది. అబ్రాహాముని ఏం చేశాడు? అబ్రహాము. షారాయి, షారా. యాకోబును ఇస్రాయేలు మార్చేశాడు ఆయన. పేరు మారుస్తాడు ఆయన, పెడతాడు. ఆయన పెట్టాల పేరు నీకు, ఆయన పేరు పెడతాడు. ఆయన పేరు పెడితే ధన్యుడు ధన్యురాలు నువ్వు. ఆయన గొర్రెగా ఉన్నట్టే. ఆయన రాజ్యం నీది. ఆయన గొర్రెగా ఉండాలి మనము. ఆయన రాజ్యంలో ఉండాలంటే ఆయన మనకు పేరు పెట్టాల. ఆ గొర్రెల్లో నా స్వరము వినును, అవి నన్ను ఎరుగు, నన్ను వెంబడించును చెప్పాడు కదా. చెప్పాడా? కనపడుతుందా? చూడండి. 10వ అధ్యాయము 27వ వచనము. 10వ అధ్యాయం 27. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను 28వ వచనము. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని చేతిలో ఉండాలి మనము. ఎవరి చేతిలో పెడతాడు? చేతిలో ఉంటే నాశనం అయిపోతాం. మరణానికి అప్పగిస్తాడు సాతానుడు. పాపం చేసావుగా, యేసు ప్రభు చేతిలో ఉండటానికి సాతానుడు ఇష్టపడడు. నీతిని నమ్ముకుంటే నీకేం రాదు, అబద్ధాన్ని నమ్ముకో చాలా డబ్బిస్తాను అంటాడు వాడు. సాతానుడు, వాడిది కూడా ఉంది, ధననిధి ఉంది. చెడ్డ ధననిధి, మంచి ధననిధి, 2 ధననిధులు ఉన్నాయి. యేసు ప్రభుది మంచి ధననిధి. చెడ్డ ధననిధి ఎవరిది? సాతానుడిది. వాడికి కూడా డబ్బు ఉంది భూలోకంలో. ఆశ చూపిస్తాడు, జాగ్రత్త, మోసపోవద్దు, నశింపైపోతావు. చెప్పాడు యేసు ప్రభు, చెప్పాడు ఈ మాటలు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతి నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. యేసు ప్రభు చేతిలో ఉండాలి మనము. ఆయన వాక్యం అది నిలిచి ఉండాలా. అపోస్తలుల బోధ విశ్వాసం ఉంచినారు 3000 మంది. పేతురు బోధకు బాప్తిసం పొంది రక్షణ పొందారు. జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లోనే 3000 మంది పేర్లు రాశారు. నీ పేరు ఉందా జీవ గ్రంథంలో? నీ పేరు ఉండాలంటే మారు మనసు ఉండాలి నీకు. 3000 మంది మారు మనసు పొందారు. పేతురు ప్రసంగిస్తుంటే బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొందారు. 3000 మంది చదివాం ఇందాక, చదువుకున్నాం మనం, అందరికి తెలిసింది. ఇప్పుడు నీ పేరు ఉండాలా. నీ పేరు ఉంటే జీవ గ్రంథంలో ఉండాలా. 3000 మంది పేర్లు ఉన్నాయి. 3000 మంది చేర్చబడ్డారంటే పరలోకంలో ఉన్నట్లు లెక్క. పరలోకంలో చేర్చబడ్డారు వాళ్ళు. నువ్వు చేర్చబడాలంటే ఏం చేయాలా? పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిసం పొందాలా. నువ్వు బాప్తిసం పొందాలా. పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిసం పొందాలా. చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు ఆయన. 10వ అధ్యాయం 31వ వచనము. యోహాను సువార్త 10:31 వచనము. 31. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేతబడి యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అన్ని మంచి పనులు చేశాను కదయ్యా, నా మీదకి వస్తున్నారు ఏంది? అన్ని మంచి పనులు చేశాను, వాళ్ళకి ఇష్టం లేదు. దేవుడిని అంటున్నావు, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు. దేవుడు మాకు ఆయన యెహోవా, నువ్వు కాదు అని రాళ్ళు తీసుకున్నారు. మంచి క్రియలు చేసినానికి రాళ్ళు తీసుకున్నారు. సహించాడు.
మనం మంచి దారిని పోతున్నాం అనుకో, రాళ్ళు వేస్తారు, జాగ్రత్త. మంచి దారి అంటే ఇరుకు ద్వారం కూడా నువ్వు ప్రవేశించేటప్పుడు నిందలేస్తారు, నీ మీద నిందలేస్తారు, అపాయకరమైన మాటలు మాట్లాడతారు, భయంకరమైన మాటలు మాట్లాడతారు, అసహ్యమైన మాటలు మాట్లాడతారు, అనేక రకాల అభండాలు వేస్తారు నీ మీద. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఓర్చుకోమన్నాడు దేవుడు. ఓర్చుకో, పరలోకంలో నీకు స్థానం ఉంది, పరలోకంలో ఉంటావు, నా దగ్గర ఉంటావు నువ్వు, యేసు ప్రభువు చెప్పాడు. 3వ అధ్యాయము పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము, 3వ అధ్యాయము 18వ వచనము, 216వ పేజీ, 216 పేజీ. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనములు. 12, 13. మీరు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కీడు చేసేవాళ్ళని చూడండి, ఆయన ముఖం పక్కకు తిప్పుకుంటాడు. నువ్వు ప్రభువా ప్రభు అని పిలిచినా ఏం వినడు ఆయన. ఏం చెప్పాడు? చెడుతనము విసర్జించుటయే యథార్థవంతుల రాజమార్గం అన్నాడు. చెడుతనాన్ని విసర్జించాలని నువ్వు యథార్థ పరులకి రాజమార్గము. చెడు పనులు, వీళ్ళంతా చెడు పనులు చేస్తే రారు పరలోకానికి. చెప్పాడు కదా, చెప్తున్నాడా లేదా ఆయన? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? నేనున్నాను మీ పక్షాన. మంచి పనులు చేయండి, నేనున్నాను మీ పక్షాన, నేనున్నాను, భయపడద్దు. యేసు ప్రభువు చెప్పాడు ఈ మాట. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తము శ్రమ అనుభవించాలా? నీతి మార్గమున పోతుంటే శ్రమలు వస్తాయి. అదే ఇరుకు మార్గము, ఇరుకు ద్వారం అంటే అది. మీరు ధన్యులు అన్నాడు ఆయన. ధన్యులు పరలోక రాజ్యం మీద అన్నాడు. ఎలా ఉండాలా? పరలోక రాజ్యంలో ఉండాలి మనము. 10వ వచనము చూడండి, 4వ అధ్యాయము 3వ అధ్యాయం 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. నువ్వు జీవం చూడాలంటే, జీవంలో ప్రవేశించాలంటే ఈ 2 మానుకోవాల. నువ్వు ఈ 2 నీలో నాకు కనపడకూడదు, ఈ 2 ఉండకూడదు. అర్థమవుతుందా? చెప్పేది అర్థమైందా? చూడండి, జీవమును ప్రేమిస్తే ఎలా ఉండాలా? నాలుక కంట్రోల్, జాగ్రత్తగా ఉండాలా. ఎలా పడితే అలా మాట్లాడకూడదు, నాలుకను జాగ్రత్తగా ఉండాలా. తర్వాత కీడు నుండి తొలగి మేలు చేయాల. నువ్వు కీడు చేయకూడదు. వాడు తలపెడతాడు నీ కీడు, వెంటనే తలపెడతాడు నీ కీడు. నువ్వు కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నువ్వు ప్రేమించాలి. నువ్వు ఆత్మఫలం రావాలంటే ప్రేమించాలి, కీడు చేసేవాడిని ప్రేమించాలా. యేసు ప్రభు మాట్లాంటి వరకలేవు. అది ఇరుకు ద్వారం అంటే ఏందనుకుంటున్నా? వాడు కీడు చేస్తాడు నీకు, నువ్వు చెయ్యొద్దు. అది ఇరుకు ద్వారం. కీడుకు ప్రతి కీడు చేస్తే నీకేం ఫలమేం ఉండదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడు చేస్తాడు, నాకు తెలుసు, నీకు తెలుసు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ప్రేమించమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, వీటిని తొలగిపోమన్నాడు.
అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెతికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. ఇవి ఉండకూడదు, నీలో ఇవి ఉండకూడదు. అర్థమైందమ్మా మరియమ్మ? జాగ్రత్త. పరలోకంలో ఉండాలంటే మనం ఇవన్నీ ఉండకూడదు. రాజమార్గము, మన బాట రాజమార్గము, యథార్థముగా ఉండాలి మనము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, ఆ మార్గంలో నడవాలా. రాజమార్గం అది, యథార్థమైన మార్గము, యథార్థ పరులకు అది రాజమార్గము. అక్కడ ఉంటాం, పరలోకంలో ఉంటాం మనం. కీర్తన గ్రంథము 132:1, సంకీర్తన 132:1, సంకీర్తన 132:1, సంకీర్తన 132:1 చదవమ్మా. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణ పూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారమును నేను ప్రవేశింపను. నివాసము, ఏ నివాసము? నా నివాసములో నేను ప్రవేశించను. ప్రభు పని చేయాలి నేను. ఆయనకి ఇష్టముగా నేను ప్రవేశించాలి, ఆయనకి ఇష్టముగా జీవించాలి నేను. ఆయనకి ఇష్టమైనట్లుగా నేను బ్రతకాల. నేను పాపిని కరుణించాడు, ఆయన మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయనకు నేను నివాస స్థలముగా ఉండాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5 నిమిషాల్లో ముగిస్తానయ్యా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 201 ఆఖరి వచనము 201. ఇంటి మీద క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనము ఆయన ఇల్లు. ఈ ఇంటిలో ప్రవేశించాలా ప్రభు. అర్థమైందా? అయిందా? మనము ఆయన ఇల్లు. ఈ గుడారం అనే ఇంటిలో యేసు ప్రభు నిలిచి ఉంటే, ఆయనలో నీవు, నీలో ఆయన ఇద్దరు కలిసి ఉంటారు. ఆయన మహిమ నీకు అనుగ్రహింపబడుద్ది. అప్పుడు నువ్వు రూపాంతరం అవుతావు. క్షయమైనది అక్షయతగా లేపబడతావు, మహిమ రాజ్యములో ప్రవేశిస్తావు. దీని అర్థము, నీలో ఉండాలి ఆయన. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ ఇంటిలో ప్రవేశించాలంటే నీ హృదయమును తలుపు తెరవాలా. నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఆయన నీలో ప్రవేశిస్తాడు. ఆయన ఇల్లులాగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన మా తండ్రి, నీ పాద సన్నిధిని బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ ఉదయకాలం ఆరాధన మాకు వరము అనుగ్రహించావు తండ్రి. నాయనా, ఆత్మవరాన్ని మేము మేలు పొందుతున్నాము నాయన. నీ వరము మేము రుచి చూస్తూ ఉన్నాము తండ్రి. నీవిచ్చిన వరాన్ని బట్టి మేము పరలోకములో ఉంటాము తండ్రి. నీ వరమును జాగ్రత్తగా మేము పట్టుకొని, నీ వేలు పట్టుకొని నీ సన్నిధిలోకి వచ్చుచున్నాము తండ్రి. నీ పరలోక రాజ్యములో మాకు తండ్రి నూతన పేరు మా కొరకు చేర్చబడినావు తండ్రి. జీవ గ్రంథములో మా పేరులు నైనా నీవు రాయించి ఉంచావని నమ్ముచున్నాము తండ్రి. ఎవడును నా చేతులను వాటిని అపహరింపడన్నావు తండ్రి. నా ప్రభువా,
నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఎరుగును, నన్ను వెంబడించునన్నావు తండ్రి. వాటికి నేను పేర్లు పెట్టి పిలుచుచున్నానన్నావు ప్రభు. నూతనమైన పేర్లు మాకు అనుగ్రహించావు తండ్రి. నూతనమైన పేర్లను జీవ గ్రంథములో మా కొరకు వ్రాసి ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడినన్నావు తండ్రి. ఈ స్తోత్రాలయ్యా. అగ్నిగుండమును మేము తప్పించుకోవాలి ప్రభువా. నువ్వు మాకు పేరు పెట్టాలి తండ్రి. ఆ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలి. నీకు స్తోత్రాలు నాయనా. నీ వరమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మతో నింపి నడిపించమని, నీ రాజ్య వారసులుగా నీ బిడ్డలను చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతమాలుకొని అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోక దేవుడు మనందరికీ తోడై దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.